నమస్తే అండి. ఒక చిన్న విషయం చెప్తాను. మీకు నచ్చితే ఓకే, కామెంట్ పెట్టండి. నచ్చకపోతే వదిలేయండి అంతే. దానిలో పెద్ద ఇష్యూ ఏం లేదు. ఒక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉంటే ఒక ఫ్రెండ్ వాళ్ళ పాపకి పెళ్ళి సెటిల్ అయింది, ఖాయమైంది. కార్డులో ఇట్లా అన్నీ కొట్టిచ్చేసిళ్ళు. పెళ్ళికి అందరినీ పిలుస్తుంది రమ్మని. ఈ ఫ్రెండ్కు పిలవట్లేదు ఇంకా. అందరినీ పిలుస్తుంది, నాకేంది కార్డు పంపి అసలు చెప్పట్లేదు ఇన్ఫర్మేషను అని ఈమె ఎదురు చూస్తుంది. ఫ్రెండే కదా, పిలవలేదు. ఎవరితోటో కార్డు పంపించింది. ఇంకో 4 రోజులు ఉంది పెళ్ళి అనగా కార్డు పంపించింది. కార్డు పంపిస్తే అదేంది, నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు. పోనీ వాళ్ళ హస్బెండ్ని అడిగింది, ఏమంటే నీకేమన్నా ఫోన్ చేసి చెప్పిందా అంటే, నాకు కూడా చెప్పలేదు అని. నాకు ఫోన్ చేయలేదు, నీకు ఫోన్ చేయలేదు, ఎవరైనా చెప్పిల్లా అంటే ఎవరు ఫోన్ చేయట్లేరు. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు చేసిల్లేమో అని ఆమె అనుకొని ఇంకెవరైనా చెప్పి ఎవరు ఫోన్ చేయట్లేదు అని. సర్లే అని తీరా టైం రేపే పెళ్ళి. ఫోన్ వస్తుందేమో అని ఎదురు చూస్తాను, రావట్లేదు. ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, నేను ఆల్రెడీ వాళ్ళ ఇంటికి పోయినా, నన్ను 2 రోజుల ముందే రమ్మన్నది, నేను ముందే వెళ్ళిపోయినా, నువ్వు రాలేదు అని అంటే, ఏమో మరి నాకు ఫోన్ చేయలేదు అందుకే నేను రాలేదు అని ఏమన్నది. మరి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మన్నది 2 రోజుల ముందు, నన్నెందుకు రమ్మనలేదా అని ఊకే ఎదురు చూస్తుంది. ఇక సర్లే, పిలిచిన కార్డు పంపించింది కదా, ఎవరితోటి పంపించినా కార్డు పంపించినట్టే కదా అని, పెళ్ళికైతే పోదాము ఏమన్నా అనుకుంటారని పెళ్ళి పోయి అక్కడ అందరినీ చూసేసరికి ఈమెకి పాపం గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే స్టేజ్ మీద అందరూ మంచిగా ఫుల్ నగలు, మంచి చీరలు, అందరు రిచ్చే. ఈమెకి అందుకే నాకు ఫోన్ చేయడం కూడా వస్తే రాని లేకుంటే లేదు అని, నన్ను అట్లా తక్కువ అనుకున్నది అని మీకు అర్థమైంది. వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఉన్న మూమెంట్, ఆ హ్యాపీనెస్, ఆ నగలు, ఆ నాణాలు అన్నీ చూసే వరకు ఈమెకి ఇక స్టేజ్ కాడికి స్టేజ్ పైన కూడా కూర్చోలేదు. ఇక అందరిలా పోయింది, అందరిలాగా బంతిలో కూర్చుంది, కట్నం వేసేసింది, తిన్నది, వచ్చేసింది. అందరిలాగానే కదా. అప్పుడు అనిపించింది ఆమెకు, ఏమని, చూసినావా డబ్బులుంటే నా ఫ్రెండ్కే ఫోన్ చేసింది, మేమందరం ఫ్రెండ్సే, అందరినీ ఇన్వైట్ చేసింది. క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా నా ఫ్రెండ్ని రమ్మన్నది. 4 రోజుల ముందు 2 రోజుల ముందు రమ్మంటే తను 1 రోజు 2 రోజుల ముందే వెళ్ళిపోయింది. మరి నన్ను ఎందుకు విలువలేదు? అక్కడ డబ్బుకు విలువిచ్చింది. అందుకే సమాజంలో డబ్బుకు ఉన్నంత విలువ మనుషులకు లేదు. అందుకే పిల్లలు మీరు కూడా ఏదో ఒకటి పని చేసుకొని సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.